Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ STLCలోని టెస్ట్ ప్లానింగ్. మీరు కానీ ప్రీవియస్ వీడియో STLC ఇంట్రడక్షన్ మరియు రిక్వైర్మెంట్ ఫేస్ ఒక వీడియోని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్స్ సెక్షన్లో ఆ లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూడగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, టెస్ట్ ప్లానింగ్ ఫేజ్ స్టార్ట్ చేయాలంటే ఎంట్రీ క్రైటీరియా అయినటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మనకి అంది ఉండాలి. ఎంట్రీ క్రైటీరియా అంటే ఒక ఫేజ్ ఇనిషియేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఇన్పుట్. ఫ్రెండ్స్, ఈ యొక్క టెస్ట్ ప్లానింగ్లో 15 అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఫోర్మోస్ట్ అట్రిబ్యూట్ అనేది ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్లో మనము ఎయిమ్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ని పొందుపరిచి ఉంటాము. అంటే మనం ఫాలో అయ్యే కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్ ప్రొసీజర్ని, ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనం క్లయింట్కి 100% క్వాలిటీ అయినటువంటి అప్లికేషన్ని అందజేయగలిగినటువంటి ప్రొసీజర్ని ఈ యొక్క ఆబ్జెక్టివ్గా మెన్షన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి స్కోప్. ఈ స్కోప్లో రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మరియు మీ ఫీచర్స్ని అనలైజ్ చేసి ఏ ఫీచర్స్ని మనం టెస్ట్ చేస్తాం, ఏ ఫీచర్స్ని మనం టెస్ట్ చేయకూడదు అని అనుకుంటున్నామో వాటిని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫీచర్స్ని మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అవి ఏంటంటే అబౌట్ అస్ పేజ్. ఎందుకంటే అబౌట్ అస్ పేజ్లో కంపెనీకి సంబంధించినటువంటి లేదా క్లయింట్కి సంబంధించినటువంటి టెక్నికల్ రైటర్సే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేస్తారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఫంక్షనాలిటీస్ అనేవి ఉండవు. కాబట్టి మనం ఆ యొక్క మాడ్యూల్ని కానీ ఆ యొక్క పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని కానీ మనం టెస్ట్ చేయబోము. ఈ స్కోప్లో ఏ ఫీచర్స్ని మనం టెస్ట్ చేస్తాం, ఏ ఫీచర్స్ని మనం టెస్ట్ చేయడం లేదు, ఒక లిస్ట్ అవుట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఫ్రెండ్స్, థర్డ్ అట్రిబ్యూట్ వచ్చి టెస్టింగ్ మెథడాలజీ. ఈ టెస్టింగ్ మెథడాలజీలో మనం ఏ మెథడ్ని ఫాలో కావాలో క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్లికేషన్ అయితే ముందు మనం జీరో టెస్టింగ్ లేదా స్మోక్ టెస్టింగ్ చేసి ఆ తర్వాత శానిటీ టెస్టింగ్ చేస్తాం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మరియు సిస్టమ్ టెస్టింగ్, ఆ తర్వాత యాక్సెప్టెన్స్ టెస్టింగ్, దెన్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తాము. ఒకవేళ మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్ అయి ఉన్నట్లయితే మనం టెస్ట్ చేసేది ఒక స్టాండ్ అలోన్ అప్లికేషన్ అయితే దానికి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది అవసరం ఉండదు. ఇక్కడ ప్రాజెక్ట్ని బట్టి ఏ టెస్టింగ్ని ఫాలో కావాలి, ఏ ఆర్డర్లో ఫాలో కావాలి, ఆ యొక్క మెథడాలజీని మనం ఈ యొక్క అట్రిబ్యూట్లో పొందుపరిచి ఉంటాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ తెలుసుకోవడం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Friends, please click on subscribe button to support our channel Abhey. And also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.